శిల్పారామంలో కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ చూద్దాం. మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట ఇంటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మయ్యగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన చౌమోలే సమ్మ చిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించ ఇష్మౌన కౌరు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దున లెగిసి నీ నామములు తలచి నిన్ను పూజించిన ముదీరున అమ్మ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. మరి కొద్ది క్షణాల్లో మనం ఈ ప్రధాన వేదిక మీద ఆయన్ని కలుసుకోబోతున్నాం. బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మరి మనందరినీ అలరించడానికి పేరిణి మరియు కథక్ సాంప్రదాయ నృత్యంతో కళాకారులు రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? చక్కగా స్వాగతం పలుకుతూ మన ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని స్వాగతించి ఆ శాస్త్రీయ నృత్యం ప్రదర్శిస్తారు. కళాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మహిళా శక్తి అంటే కష్టంలో సుఖంలో అన్నిట్లో ఒక పవర్ని అందజేస్తూ ఒక నిజమైన జీవితంలో మేలైన మార్పుని తీసుకురావడమే మహిళా శక్తి. మన మహిళలందరికీ ప్రేరణ, ప్రోత్సాహం మరియు ఒక గొప్ప భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారు మన మాన్యులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఎన్నో నెలల క్రితం ప్రారంభించిన ఈ మహిళా శక్తి ఆ కార్యక్రమంలో బోలెడు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి పెట్టిన స్టాల్స్, అక్కడ పరికరాలు, అక్కడ మీరందరూ డిస్ప్లే చేసిన మీ ఉత్పత్తులు అవన్నీ చూసి నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ కూడా సాధికారత పొందాలి, స్వయంగా తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఒక మంచి సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే ఈరోజు మన ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటుకి చొరవ తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు. మనందరం నిజంగా చాలా రుణపడి ఉంటాం. అందరి వల్ల సాధ్యం కాదు. నాయకుడు అంటే నిలబడేవాడు, నాయకుడు అంటే మహిళలకి ప్రోత్సాహం అందించేవాడు. మాటలు మాత్రమే కాదు, చేతల్లో చూపించడం అంటే మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి, ఆయన తెగువ ఎంతైనా ఉంది అని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, రోజు మరీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ ఇంట్లో సాధికారత సాధించింది, ఎంపవర్డ్గా ఉంది అంటే దశాబ్దాల పాటు, సంవత్సరాల పాటు ఆ కుటుంబంలో అందరూ కూడా చదువుకోవడమే కాదు, తన కాళ్ళ మీద తన నిలబడే విధంగా ఒక మహిళ మాత్రమే ప్రోత్సహించగలదు అన్న ఒక ఆశయం. ఎన్నో ఏళ్ల నుంచి మీరు చూసుంటారు, మన నానమ్మలు మన అమ్మమ్మలు మనకేం నేర్పించారు. ఎంత శక్తి వస్తుంది అసలు వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళని ప్రతిసారి చూసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన అమ్మమ్మ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి శక్తి అంటే ఆ భగవంతుడు మనల్ని తయారు చేసిందే అన్ని పవర్స్ తోటి. మనకుండే ఒక స్వయం శక్తి, దాన్ని పెంపొందించే శక్తి ఇంకొక తోడైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ సాధికారత ఇస్తే చాలు, మహిళలు సాధించలేనిది అంటూ ఏమీ లేదు.
రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఓహో ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా